హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ ఎడిషన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్లో కమలం వికసించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయంపై ఆయన ఈ మేరకు స్పందించారు. 2026 ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. మరోవైపు అస్సాం ప్రజలు మరోసారి ఎన్డీఏను ఆశీర్వదించారని పేర్కొన్నారు. తమిళనాడులో టీవీకి అద్భుతమైన ఫలితాలు సాధించిందన్నారు. తమిళనాడు పురోగతికి, అక్కడి ప్రజల సంక్షేమానికి కేంద్రం పాటుపడుతూనే ఉంటుందని చెప్పారు. బెంగాల్ ఎన్నికల్లో ప్రజాశక్తిదే పైచేయి అయింది. భాజపా సుపరిపాలన, రాజకీయాలు ఘన విజయం సాధించాయి. ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్ ఏదైతే కమలం వికసించింది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఏళ్లుగా కమ్యూనిస్టులు రూల్ చేసి తర్వాత తృణమూల్ మమతా బెనర్జీ రూల్ చేసి ఈనాడు బీజేపీ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చినారు. అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రజలు కల్లారా వాళ్ళు చూసుకున్నారు. కాబట్టి ఈనాడు వన్ సైడ్గా బీజేపీకి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు కూడా నరేంద్ర మోడీ గారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కింగ్ మేకర్ కాదు, కింగే పోటీ చేసిన 2 చోట్ల విజయ్. సో మొత్తానికి కింగ్ మేకర్ కాదు, అతనే కింగ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. పోటీ చేసిన 2 చోట్ల విజయ్ దే గెలుపు అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. సో మొత్తానికి నాడు ప్రజా ఆశీర్వాదం టీవీకే పార్టీ మీద భారీగా ఉన్నట్టుగా కూడా చూసుకోవచ్చు. దేశమంతా డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయం. స్థానిక వ్యతిరేకతతోనే కేరళలో కాంగ్రెస్ విజయం. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్య. ముస్లింలకు రేవంత్ శుభవార్త. హజ్ ఖర్చులను ప్రభుత్వం భరించేలా భరోసా. పశ్చిమాసియాలో సుమారు 7,000 మంది హజ్ యాత్రికులకు ప్రయోజనం. మరి వాళ్లకు హజ్ ఖర్చులను పెట్టినట్టు హిందువులు కూడా చాలా మంది పోతూ ఉంటారు కదా ఇతర దేవాలయం, మన వాళ్ళకు కూడా ఇవ్వాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది అమర్నాథ్ యాత్ర ఇట్లా పోతుంటారు కదా హిమాలయాలకి, అప్పుడు మీరు హిందువులకు కూడా ఇస్తే బాగుంటుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు. ఇంధన ధరల పెరుగుదలతో హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ అదనపు భారం పేద ముస్లిం సోదరులపై పడకుండా ప్రభుత్వ కీలక నిర్ణయం. హజ్ యాత్రలకు అదనంగా అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. ఈ నిర్ణయం వల్ల సుమారు 7,000 మంది హజ్ యాత్రికులకు ప్రత్యక్షంగా ప్రయోజనం. ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సో మొత్తానికి హజ్ యాత్రలకు ఈనాడు ప్రజల మీద చాలా భారం పడుతుంది, పోయి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఈనాడు 7,000 మంది హజ్ యాత్రికులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. సో అట్లనే మనోళ్ళు కూడా హిమాలయ యాత్రలకు అటు ఇటు పోతే మనలో కూడా ఇస్తే బాగుంటుంది. అసలు అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చలేరు రేవంత్ రెడ్డి గారు. ఇది పెట్టడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో వీళ్ళకి ఇచ్చిరని చెప్పేసి మళ్ళీ హిందువులు అడగడం, హిందువులకు ఇచ్చిరని చెప్పేసి మళ్ళీ వేరే మతస్థులు అడగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ లేని తలకాయ నొప్పి పెట్టుకోవడం వల్ల ఫస్ట్ ఇచ్చిన హామీలు, చెప్పిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చినాక ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం బాగుంటే చేయొచ్చు, తప్పేం లేదు. అసలు సలహాలు ఎవరు ఇస్తారు, ఏ సూచనలు ఇస్తారో కానీ ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది. ఈ ఫలితాలను చూస్తే తెలంగాణలోనూ భాజపా అధికారం. సో పశ్చిమ బెంగాల్ అక్కడ గెలిచింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ తెలంగాణలో వచ్చేది బీజేపీ పార్టీ అని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర అన్న అంటున్నారు అన్నమాట ముచ్చట. పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే గొప్ప విజయం. విజయ్పై పవన్ కళ్యాణ్. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఓటర్ల చైతన్యం స్పష్టంగా కనిపించింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పాలన నచ్చితే మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారని, నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారని ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని, అస్సాం, పుదుచ్చేరిలో తమ ప్రభావాన్ని నిలబెట్టుకుని పశ్చిమ బెంగాల్ ప్రజలు మనసును గెలుచుకున్న భాజపా విజయం వెనుక ఆ పార్టీ అగ్ర నాయకత్వం అకుటిత దీక్ష ఉందని కొనియాడారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఆ టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్కి శుభాకాంక్షలు తెలియజేసి నాడు ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ మార్పును ఏదైతే కోరుకున్నారో నిలబెట్టుకుంటే మరలా గెలిపిస్తారు.
సో ఈనాడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో మరో 3 రోజులు భిన్న వాతావరణ పరిస్థితులు. ఏపీలో మరో 3 రోజులు భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఉంటుందని తెలిపారు. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొయోరియన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రేపు పార్వతీపురం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ వారు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్. కొనుగోలు లేక అన్నదాతల ఆగమాగం. శనగ పంట చేతికి వచ్చిన కొనుగోలు ఏవి? సదాశివపేటలో రైతులను పరామర్శించిన కేటీఆర్. సో ఇది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పేసి కేటీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేయడం జరిగింది. సో ఏమున్నా సరే ఈనాడు రైతులకి ప్రభుత్వం ముందే అన్ని చర్యలు తీసుకొని, నిర్ణయాలు తీసుకొని, ఆ కోతకు వచ్చేటటువంటి ముందు 1 నెల ముందే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని, వరి ధాన్యం సేకరణలో కానీ, ఈనాడు శనగ పంట సేకరణలో కానీ రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ముందస్తు చర్యలు తీసుకొని అందుబాటులో ఉంటే బాగుంటుంది. సో రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ అని చెప్పేసి కేటీఆర్ గారు అంటూ ఉన్నారు కాబట్టి, సో త్వరగా రైతులకు ఇబ్బంది లేకుండా పంట కొనుగోలు కార్యక్రమాలు నెరవేర్స్తే బాగుంటుంది. సో ఇది ప్రజలారా ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని వెంకటేశ్వర వార్త విశేషాలు. నమస్తే.